హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విజయ వెప్పడ. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? చాలా రోజులకి వీడియో చేస్తున్నాను. ఎలా ఉన్నారు? మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా ఎలా ఉంది? బాగున్నారా? బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్? యూట్యూబ్ ఫ్యామిలీ, మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎలా ఉన్నారండి? కొంచెం పనుల వల్ల వీడియోలు చేయట్లేదండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటే మా చెల్లి గారి పాప డెలివరీ అయ్యింది విజయవాడ. అప్పుడు భోజనాలు పెట్టారు కదా పండగకి వచ్చినప్పుడు, ఆ పాప డెలివరీ అయింది. అందుకనే డెలివరీకి నేను విజయవాడ వెళ్ళా. అందుకని మనకి ఖాళీ లేదు. హాస్పిటల్లో ఉన్నా వారం రోజులు. ఆ పాప గురించి హాస్పిటల్లో వారం రోజులు ఉన్నాను. అందుకని నేను ఖాళీ లేకుండా ఉన్నాను ఫ్రెండ్స్ అండి. అందుకే వీడియోలు తీయట్లా. మీకు మొన్న హాస్పిటల్లో వీడియో పెట్టాను కదా, అదంతా హాస్పిటల్లో ఉన్నాను. చెల్లి పాప డెలివరీ అయింది, అందుకనే ఉండాల్సి వచ్చింది. మన వీడియోలకి బ్రేక్ పడింది. ఇగో ఈరోజు నుంచి మళ్ళీ వీడియోలు స్టార్ట్ అవుతాయి. పప్పుచారు సాంబార్ పెట్టాను. మా చెల్లి గారు మరిది గారు వస్తున్నారు. అది కేరళ ట్రీట్మెంట్ ఏదోనంట, అది చేయించుకోవడానికి మందులు తీసుకోవడానికి వస్తున్నారు. అందుకని వంట చేస్తున్నాను. ఇక్కడే ఆ కేరళ ట్రీట్మెంట్ మన ఇంటి దగ్గరే, మా పక్కలోనే హౌసింగ్ బోర్డు అన్నమాట, మా పక్కనే చూపించుకోవటానికి వాడు ఢిల్లీ నుంచి వస్తున్నాడు. అందుకని వంట చేస్తున్నాను. మరి చుట్టాలు వచ్చాక వంట చేస్తే బాగోదు కదా, అందుకని ముందుగానే వంట చేసేస్తున్నాను. సాంబార్ పెట్టాను. తర్వాత చికెన్ కర్రీ వండుతున్నాను. రైస్ అయితే అయిపోయింది. చిన్నది బాబు తగ్గు ఇల్లంబ్రాయిలు అంటే ఇల్లంబ్రాయిలు అవి వచ్చినాయి, తీసుకున్నా. మసాలా వేసేస్తే మనకి చికెన్ వచ్చింది. ఈ చేపల కర్రీలోకి కొంచెం మసాలా తయారు చేసుకుందాం. ధనియాలు వేద్దాం. ఒక క్షణం ప్యాన్ వేద్దామా, వేడి వచ్చేస్తుంది. చేపలు ఇగో చూసారా, ఇగో ఇది ఇల్లంబ్రాయిల. ముందు సాంబార్ పక్కన పెట్టుకుందాం. ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ వేసేసుకున్నామా, ఇగో ఇందులో ధనియాలు జీలకర్ర వేసా. ఎల్లుల్లిపాయ జీలకర్ర వేస్తే సరిపోతుంది. ఇగో ఆనియన్స్, టమాటాలు, కరివేపాకు, పచ్చిమిర్చి. ఇవి ఇల్లంబ్రాయిలు చిన్న చిన్ని చేపలు అనమాట. ఇగురు వండుతున్నాను. ఇగురు వండుతున్నా. ఇవి ఇగురు వండుతున్నాను. కర్రీ ఇగురు వండుతున్నాను ఏమండి. మిర్చి వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు వేద్దాం. అవి కాస్ట్ వేస్తాయి. ఈలోపు మనం ఏంటి
అల్లము వెల్లుల్లిపాయ కూడా వేసేసుకుంటాం. అల్లం మిక్సీ పడదాం అనుకున్నాం కానీ పట్టలేదు. నా వీడియోలకి లైక్లు చేయండి అమ్మా, బాగా సర్ప్రైజ్లు చేయండి అమ్మా. సర్ప్రైజ్లు చేస్తున్నారా? అల్లం ముక్కలు ఎక్కువ వేసేస్తున్నట్టున్నాను. చాలే. కాలిపోయింది, అంటిపోయింది, కాలిపోయింది. మసాలా వేసేసుకుంటాం. ఇప్పుడు ఆనియన్స్ టమాటా వేసేద్దాం. ఒకే ఉల్లిపాయ వేసా, 2 టమాటాలు వేసా, ఒక 4-5 పచ్చిమిర్చి వేసా. ఇగురు కదా, కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుందని పచ్చిమిరకాయలు ఒక 4 ఎక్స్ట్రా వేసాను. ఒక 5-6 కాయలు వేసాను అన్నమాట. ఉప్పు వేసుకుంటున్నాను. బాగుంటుంది ఇగురు. ఇల్లంబ్రాలని చిన్న చిన్న చేపలు అన్నమాట. గొప్ప వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వంటగదిలో అసలు ఉండలేము. ఎంత వేడో చెయ్యి కాలిపోయింది, అంటుకుపోయింది. పసుపు వేద్దాం కొంచెం, అది టమాటా మొగ్గుతుంది అన్నమాట. ఉప్పు పసుపు వేసి క్లీన్ చేశాను. వాటిని ఏమీ లేదు, ఆ తలకాయ దగ్గర పేగు ఉంటుంది చిన్న, చక్కగా కట్ చేసేస్తే అయిపోద్ది అన్నమాట. ఇది ఇలా మొక్కకి ఈ లోపల మనం మిక్సీ పెట్టేసుకుంటాం. ఇంకా వెల్లుల్లిపాయలు, అల్లము, జీలకర్ర, ధనియాలు, అంతే. 2 అన్నీ లవంగాలు వేసుకుందాం. ఈ మిక్సీ పట్టేసుకుంటే మనకి మసాలా తయారైపోతుంది అన్నమాట. టీ పెట్టాలి పక్కన. మా మేనత్త కొడుకు వచ్చేది, మా మేనత్త కొడుకు అన్నమాట. వాటర్ వేద్దాం. చికెన్ కూరలోకి, ఈ చేపల కూరలోకి సరిపోద్ది మసాలా. కొంచెం గబగబ వంట చేసామనుకో కాసేపు కూర్చోవచ్చు. 8 వేసాను. ఇప్పుడు కావాలా పని ఇంకా. కొంచెం మగ్గితే అప్పుడే చేపలు వేసేసుకుంటాం. ఇది అయిపోతుంది మసాలా. ఇప్పుడు చేపలు వేసుకుందాం. ఈ చేపలు వేసేసుకుందాం. నాలుగైదు సార్లు కడిగి. బాగా ఫ్యాట్ ఉంటుంది, కొవ్వు ఉంటుంది ఈ చేపలకి. ఫ్యాట్ ఉంటుంది, కొవ్వు. చిన్ని చేపలు చాలా మంచిది.
ఇగురు వండుతామని ఇగురు వండుతున్నాను అన్నమాట. ఇది రైస్ అయిపోయినట్టుంది. రైస్ కూడా అయిపోయింది. చేపల కూర అయిపోతే అప్పుడు చికెన్ వేస్తాం. ఇల్లంబ్రాయిల్ అండి, ఇల్లంబ్రాయిల్ ఇగురు. కొంచెం మసాలా వేసుకున్నాం. మసాలా చికెన్లోకి దీంట్లోకి సరిపోతుంది. చికెన్లోకి కాస్త ఎక్కువ ఉండాలి. కారం వేసేద్దాం. కారం అయిపోయింది డబ్బా. మనం ఆడించుకున్న కారం. ఎక్కువ నీళ్ళు వద్దు, కాస్త నీళ్ళు. చిన్న చేపలు కదా ఇది. మా ఆయనగారికి ఎంత ఇష్టమో ఈ చేపలు. బుట్ట చేపలు కదా, చాలా ఇష్టంగా తింటారు. కొంచెం వేసుకోండి, కొంచెం సరిపోతుంది. చూసారా చెమటలు కారిపోతున్నాయి. అందులో కరివేపాకు వేసాం, కొత్తిమీర పైన వేసుకుందాం. అంటే నీళ్ళు అవసరం లేదు, పప్పుచారు ఉంది కదా. చూసారా చక్క చిన్ని చిన్ని చేపలు అన్నమాట. బాగుంటుంది, ఇలాగే తినాలి. పెద్ద చేపలు తినకూడదు, గ్యాస్ వచ్చేస్తుంది. ఈ చేపలు తినడం వల్ల హార్ట్ బాగుంటుంది, షుగర్ కూడా బాగుంటుంది, కంట్రోల్గా ఉంటుంది. చూసుకుని ఉప్పు కారం మసాలా చూసుకుంటారు. బాగుందండి. అయ్యి కొంచెం కొత్తిమీర వేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఈ దాని నుంచి పొద్దున్నే చేసేసుకోవాలి, పొద్దున్నే వంట చేసేసుకోవాలి. ఎందుకంటే వంటగదిలో వండలేము. పదకొండింటికి అట్లా చేస్తాం కదా, అట్లా కాకుండా పొద్దున్నే చేసేసుకోవాలి మనం వంట. ఎందుకంటే ఉండలేము. ఇది చికెన్ కూరలో వేద్దాం. ఇప్పుడు మనకి చికెన్ ప్రిపేర్ చేసేసుకున్నాం. ఆ పక్కనే టీ పెట్టేద్దాం. అబ్బాయి అక్కడికి టీ పెట్టేద్దాం. ఎంత ఉడకండి బాబు, ఉడుకు ఉడుకు. ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసేసుకోండి చికెన్.
కొంచెం అల్లం ముక్క వేసుకుందాం టీలోకి. టీలో అల్లం వేసుకుంటే మంచిది, పైచ్యం ఉండదు, అది అలా మరుగుతుంది. ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసేసుకుందాం. ఆనియన్స్ అవి కట్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు కూడా ఎక్కువ వేయాలి, 2 పాయలే, 2 పాయలు తీసే 1 పాయేమే కూరలోకి వేసాను. ఉల్లిపాయ ఎక్కువ వేస్తుంటే తీపి వచ్చేస్తుంది, అందుకనే కొంచెం తగ్గించేసుకుందాం. రేట్లు కూడా పెరుగుతున్నాయండో, అక్కడ పైన యుద్ధాల వల్ల అన్నిటికీ రేట్లు పెంచేశారు. ఏం తింటామండి సామాన్య మానవులు, సామాన్య ప్రజలు ఏం తింటారు? అక్కడెక్కడో యుద్ధాలు జరుగుతుంటే మనకి ఇక్కడ రేట్లు పెంచేస్తే ఏం తింటాం చెప్పండి? ఆ యుద్ధాలు ఎందుకు? యుద్ధాలు ఐకమత్యంగా ఉండొచ్చు కదా, ఎందుకు? ఏం పట్టుకెళ్తారు? చచ్చిపోయిన వాళ్ళందరూ పట్టుకెళ్తున్నారా? ఎందుకు యుద్ధాలు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అర్థం అవట్లేదు. ఒకళ్ళ మీద ఒకళ్ళు యుద్ధాలు. ఆ యుద్ధం కూడా జన నష్టం అవ్వడానికే, ఏమీ కాదు, జన నష్టం చేయడానికి. పాపం తల్లి లేక పిల్లలు లేక ఎంత బాధపడుతున్నారు, ఎందుకు? అనవసరంగాను చచ్చిపోతున్నారు కదా పాపము. ఇప్పుడు బ్రతుకున్న వాళ్ళేమో అన్ని సమస్యలు, అన్ని ఇబ్బందులతో బాధపడుతున్నారు కదా. ఎందుకు యుద్ధాలు? అమెరికా వాడు తగ్గడు, ఆ దేశం వాడు తగ్గడు. వీళ్ళ యుద్ధాలు, మధ్యలో ఉన్న దేశాలు పాడైపోతున్నాయి. ధనవంతులుగానే ఉంటున్నాడు, పేదవాడుగానే ఉంటున్నాడు. పేదవాడు ఎప్పుడు ధనవంతుడు అవడు కదా. పేదవాడుగానే ఉంటాడు, ధనవంతుడు అయిపోతున్నాడు. మరి మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఫ్రెండ్స్? కదా ఫ్రెండ్స్, యూట్యూబ్ మన ఫ్యామిలీ అందరూ గమనిస్తున్నారా? అందరూ ఆలోచిస్తున్నారా? మనకంటే ఏదో దేవుని కృప వల్ల బాగానే ఉన్నాము. ఇంకా నిరుపేదలు ఉన్నారు కదా, చాలా కష్టాలతో, చాలా బాధలతో, ఇబ్బందులతో చాలామంది బాధపడుతుంటారు. వాళ్ళకి సహాయం చెయ్యండి. చాలామంది ఎన్నో సమస్యలతో ఉన్నారు, తిండి లేక, బట్టలు లేక. దేవుడు మనకి చాలా ఇంకా అదృష్టమే, మనకి ఇట్లా ఉంచుతున్నామంటే, ఇలా బ్రతుకున్నామంటే ఆయన కృపే. స్వార్థానికి పోకండి, స్వార్థం ఎందుకండి? ఎవ్వరూ ఏది పట్టుకురాలేదు. పుట్టినప్పుడు మనం ఏం పట్టుకొచ్చామేంటి? కోట్లు వెనకాల పెట్టుకొని వచ్చామా? లేదు కదా. ఆ మాత్రం దానికి దేనికి ఏది రాదు. మనకు కూడా ఉన్నంతకాలం మంచి, పలానా వాళ్ళు మంచివాళ్ళు, పలానా వాళ్ళు చెడ్డవాళ్ళు అనుకుంటారు. మన ముందు ఒకలా మాట్లాడతారు, మన వెనకాల ఒకలా మాట్లాడతారు. అందుకనే దాన్ని బట్టి ఆలోచించుకొని జాగ్రత్తగా బ్రతకండి, బాగుంటుంది. లైఫ్ ఎంజాయ్ చేయండి, జీవితాలు అనవసరంగా పాడు చేసుకోకండి. ఎన్నో సమస్యలు ఉన్నా, ఎన్నున్నా ఒక కుటుంబం ఆప్యాయత కావాలి. చాలామందికి అది తెలియట్లేదు. డబ్బు ఉంటే గొప్పవాడు, డబ్బు లేదు అది పేదవాడు అన్నట్టు బిహేవియర్ చేస్తున్నారు. నాకు అది నచ్చదు. ఎందుకు? డబ్బు పుట్టిన కాడి నుంచి మనం పట్టుకొచ్చామా? మన అమ్మ కడుపులో నుంచి ఎట్లా వచ్చామో ఏమీ లేకుండా వచ్చాం, పోయేటప్పుడు కూడా అలాగే పోతాం. ఈ మాత్రం దానికి, ఈ 3-4 ముచ్చటకి వాళ్ళెంత వీళ్ళెంత ఘోర అల్లరి తప్పించి ఏమీ లేదు కదండి. ఏంటో మనుషులు, రకరకాల మనుషులు. సరిపోతాయి, ఇంక ఇవ్వద్దు. చికెన్ కూర ఎలా తెచ్చాను మా దొరగారు, కాళ్ళు మాత్రం తెస్తాడు. ఈ మాత్రం వేయించుకొస్తారు, కంపల్సరీగా వేయించుకొస్తారు. కాళ్ళు ఇష్టంగా తింటానని. అంటే ఇప్పుడు యూట్యూబ్లో చెప్తున్నారు, కోడి కాళ్ళు తింటే అంట మోకాళ్ళు నొప్పులకి తగ్గుతుందంట. మరి అందుకనే
తెస్తున్నారు ఈయన. కోడి కాళ్ళలో అదొక రకమైన జిగురు ఉంటుంది కదా, దానివల్ల మంచిదంట, అందుకని తెస్తారనమాట మా ఆయనగారు. ఇది కాస్త వేడి నీళ్ళు పెట్టుకుందాం, తర్వాత టీ పెడదాం, కొంచెం మరుగు నువ్వు. అది ఫ్రెండ్స్, ఎంత వేడిగా ఉందో బాబు వంటగదిలోను. ఈ ఫ్యాన్ వేస్తే మీకు సౌండ్ వినబడదు. కూర ఓకే అయిపోయింది, దగ్గరికి అయిపోయింది కూర. అడుగు పెట్టుకో. చాలా సెన్సిటివ్గా ఉంటాయి, చూసారా? ఇటు చూసుకోండి, ఇదిగో కూర చూసారా, చాలా బాగుంది కదా. ఫోన్ వచ్చింది, ఒక నిమిషం ఫ్రెండ్స్.